శాంతియుతమైన లోయ మధ్యలో ఒక నిదానమైన గుట్టపై పసిడి రంగు మొక్కజొన్న పొలాల మధ్యలో ఒక సాధారణ ఇల్లు నిలిచి ఉంది. మధ్యాహ్నపు సూర్యకాంతి ల్యాండ్స్కేప్ను ముద్దాడుతూ పచ్చదనానికి జీవం పోసేలా తేజస్సును నింపుతోంది. సమీపంలో ఒక గేదె మేత మేస్తూ ఉండగా తోటలో ఒక మూలలో మట్టి కుండలు ప్రశాంతంగా ఉంచబడ్డాయి, గ్రామీణ అందాన్ని మరింత మెరుగుపరుస్తూ. ఇదే లెంచో ఇంటి జీవితం. అక్కడ పంటలతో కలలు పెరుగుతాయి మరియు ప్రకృతి శక్తుల ముందు విశ్వాసం స్థిరంగా నిలిచి ఉంటుంది. విశాలమైన ఆకాశం క్రింద లెంచో తన సాధారణ ఇంటి బయట నిలబడి దూరపు పరిధిని పరిశీలిస్తున్నాడు. చుట్టూ ఉన్న బంగారు రంగు పంటలు గాలితో తూలుతూ వర్షం కోసం తమ మౌన ఆశలను వ్యక్తపరుస్తున్నాయి. సరళమైన ధోతి, కుర్తా ధరించి భుజంపై ఎర్రటి తుంగుతో అతను ఒక రైతు ఆత్మను ప్రతిబింబిస్తాడు, ధైర్యంగా, ఓర్పుగా, ఎప్పటికీ ఆశావహంగా. మేఘాలు ఆకాశంలో కూడగట్టుకుని భూమిపై మారుతున్న నీడలను వేస్తున్నాయి. స్వర్గం అతని కోరికను మన్నించుతుందా? వర్షాలు ఈ దప్పిగొన్న నేలపై కృప చూపుతాయా? కాలమే సమాధానం చెప్తుంది. చివరికి ఆకాశం రైతు మౌన ప్రార్థనలకు ప్రతిస్పందిస్తుంది. భారమైన మేఘాలు సమకూరి తొలి వర్షపు చినుకులు దప్పిగొన్న నేలను ముద్దాడుతాయి. లెంచో ముందుకు వచ్చి చేతులు చాపి ఆకాశం అందించిన వరాన్ని పవిత్ర ఆనందంతో ఆలింగనం చేసుకుంటాడు. అతని పిల్లలు పరుగెత్తి నర్తిస్తూ వారి నవ్వులు వర్షపు చినుకుల మధుర తాళానికి కలిసిపోతాయి. ముంగిట నిలబడి రంగుల చీర కప్పుకుని అతని భార్య సున్నితమైన చిరునవ్వుతో ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తుంది, కాబట్టి భూమి లోతుగా త్రాగుతుంది. ఒకప్పుడు పొడిగా, ధూళితో నిండిన పొలాలు ఇప్పుడు జీవంతో మెరిసిపోతున్నాయి మరియు ఆశ గాలిలో పరుచుకుపోయింది. ఇప్పటికైతే అంతా బాగుంది, వర్షం వచ్చేసింది. సంతోషం దుఃఖంగా మారింది. ప్రకృతి తన కోపంతో లెంచో పొలాలపై దాడి చేసింది. మృదువైన వర్షం భీకరమైన ముంభావంగా మారి ఆకాశం నుండి మంచు రాళ్లు కురుస్తున్నాయి. గాలి కోపంతో ఊగిపోతూ బంగారు రంగు పంటలను చీల్చివేస్తుంది. లెంచో తన ముఖాన్ని కప్పుకుంటూ ఈ తుఫాన్ రోషానికి ఎదురు నిలవలేకపోతాడు. అతని పిల్లలు పరిగెత్తుతారు, వారి నవ్వులు భయభ్రాంతుల కేకలుగా మారతాయి. అతని భార్య గాలికి ఎదురీదుతూ ఆరబెట్టిన బట్టలను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఒకప్పుడు ప్రాణంతో నిండిన నేల ఇప్పుడు నాశనమైంది, కాని బంగారు రంగు పొలాలు ఇప్పుడు తెల్లగా, దయలేని ముంభావంతో కప్పబడ్డాయి. క్షణాల్లో నెలలపాటు చేసిన కష్టమైన శ్రమ నాశనమై దుఃఖాన్ని మాత్రమే మిగిల్చింది. తుఫాను ముగిసింది, కాని దాని విధ్వంసం మిగిలిపోయింది. లెంచో ఒకప్పుడు సమృద్ధిగా పెరిగిన తన మొక్కజొన్న పొలాల శిథిలాల మధ్య నిలబడి తన గుండె నిండిన బాధతో చూస్తున్నాడు. మంచుతో కప్పబడిన నేల అతని నిరాశ భారాన్ని ప్రతిబింబిస్తుంది. అతని వెనుక కుటుంబం నిశ్శబ్దంగా చూస్తుంది. భార్య తన చిన్న కుమారుని చేతిలో పట్టుకుని, పిల్లలు సమాధానం కోసం అతన్ని చూస్తున్నారు. అస్తమయమైన సూర్యుని బంగారు కాంతి నాశనమైన భూమిపై మృదువుగా ప్రకాశిస్తూ కోల్పోయినప్పటికీ ఆశ ఇంకా మిగిలి ఉందని గుర్తుచేస్తుంది. లెంచో కుంగిపోలేదు. అతను కన్నీరు పెట్టుకోలేదు. బదులుగా అతను గౌరవంగా నిలబడి ఉంటాడు, ఎందుకంటే అతనికి తెలుసు భూమి మళ్లీ తలెత్తుకుంటుందని, తను అలాగే చేయాలని. మందమైన వెలుగులో మెరిసే గదిలో లెంచో తన చెక్క టేబుల్ వద్ద కూర్చొని తన హృదయాన్ని నమ్మకంతో నింపుకున్నాడు. తేలియాడే నూనె దీపం మృదువైన నీడలను వేస్తూ అతని గడ్డిన పట్టు చేతులను ప్రకాశింపజేస్తోంది. అవి జాగ్రత్తగా దేవుడికి అని రాస్తున్నాయి. అతని వెనుక అతని భార్య ఆందోళనతో నిండిన ముఖంతో చూస్తుంది. ఇక పిల్లలు అమాయకంగా, ఆసక్తిగా ముంగిట్లోంచి తొంగిచూస్తున్నారు. తుఫాను అతని పంటలను తీసుకుపోయింది, కాని అతని విశ్వాసాన్ని చేయలేదు. లెంచో కోసం ఒకటే ఆశ, ఒకటే నిశ్చితి, దేవుడు అతని ప్రార్థనను విని సహాయం అందిస్తాడనే నమ్మకం. కాబట్టి అతను అనిశ్చలమైన నమ్మకంతో రాస్తూనే ఉన్నాడు. విశ్వాసయాత్ర ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది. నిశ్శబ్దమైన సంకల్పంతో లెంచో తన చేతిలో గట్టిగా పట్టుకున్న ఉత్తరంతో పాతకాలపు గ్రామ కార్యాలయానికి నడుస్తున్నాడు. అతను చెక్క కౌంటర్ వద్ద నిలబడ్డప్పుడు పాత కాగితం మరియు సిరాకు వాసన గాలిలో తారాడుతుంది. ఖాకీ యూనిఫాంలో ఉన్న తపాలా అధికారి ఉత్తరాన్ని ఆసక్తిగా చూస్తాడు.
దేవునికి అని రాసి ఉంది. మృదువైన చిరునవ్వు అతని పెదవులపై ఆడుతుంటుంది. ఈ మనిషి అచంచలమైన నమ్మిక గురించి ఆశ్చర్యపోతూ పాత చెక్క కిటికీ ద్వారా సూర్యకాంతి లోపలికి వచ్చి ఆ క్షణాన్ని ప్రకాశింపజేస్తున్నప్పుడు లెంచో విశ్వాసం ఆ ఉత్తరంలో ముద్రించబడుతుంది. అది ఏ చిరునామాకు కాక అస్థిరపడని ఆశకు చేరడానికి సిద్ధంగా ఉంది. లెంచో లేఖను చదువుతున్నప్పుడు తపాలా మాస్టరు తనలో ఏదో కదిలినట్లు అనుభవిస్తాడు. రైతు యొక్క అచంచల విశ్వాసం పట్ల గౌరవం. ఇంత ప్రగాఢంగా నమ్మే మనిషికి ఒక సమాధానం రావాలి. ఎలాంటి సందేహం లేకుండా అతను తన జేబులోకి చేతిని తీసుకుంటాడు. అతని దయాగుణం ఒక అలలా వ్యాపిస్తుంది. ఒకరి వెంట మరొకరు సహోద్యోగులు ముందుకు వచ్చి తమ వంతుగా కొంత విరాళం ఇస్తారు. నాణేలు మృదువుగా లేఖలో పడతాయి. అది దానం కాదు, మానవీయ మంచితనానికి నిదర్శనం. ఈ చిన్న సూర్యరశ్మితో నిండిన తపాలా కార్యాలయంలో విశ్వాసం ఉదారతను కలుస్తుంది. ఒక సాధారణ లేఖ మరింత అర్థవంతమైనదిగా మారుతుంది. లెంచో హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. అతను ముందుకు వెళ్లి లేఖను స్వీకరించే సమయంలో ఆయన నమ్మకానికి సమాధానం వచ్చింది. దేవుడు డబ్బు పంపించాడు. వణుకుతున్న చేతులతో అతను లిఫాఫా తెరిచి అత్యవసరంగా అవసరమైన 100 పెసోలను ఆశిస్తూ చూసుకుంటాడు. కాని లెక్కించేటప్పుడే అతని ఆనందం క్రమంగా తగ్గిపోతుంది. డబ్బు 70 పెసోలు మాత్రమే. అది అంతే. 1 సెంటు కూడా ఎక్కువ కాదు. అతని వేలులు లేఖ చుట్టూ బిగుస్తాయి మరియు నిరాశ యొక్క నీడ అతని ముఖంపై కనిపిస్తుంది. దేవుడు తప్పు చేశాడా? కాదు. లెంచో నిజాన్ని అర్థం చేసుకున్నాడు. ఎవరో తప్పకుండా మిగిలిన డబ్బును తీసుకోవాలి. అతని విశ్వాసం ఇంకా నిలిచే ఉంది, కాని నమ్మకం కొద్దిగా కదలిక చెందింది. అందువల్ల మరో లేఖ రాయాలి. రాత్రి నిశ్శబ్దంగా ఉంది, కాని లెంచో మనసు మాత్రం కాదు. మిటమిట మిన్నే ఆ లాంతరు గోడలపై కదిలే నీడలను సృష్టిస్తుంది, అతని కలవరపాటును ప్రతిబింబిస్తూ. దేవుడిపై అతని విశ్వాసం కొంచెం కూడా కాలేదు, కాని మనుషులపై అతని నమ్మకం పూర్తిగా కూలిపోయింది. అతని చేతులు కలాన్ని బలంగా పట్టుకున్నాయి. అతని అసహనం ప్రతి పదంలో ప్రవహిస్తోంది. దేవుడా, దయచేసి డబ్బును పోస్టాఫీస్ ద్వారా